మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే బరాబర్ నేను రోజు ఢిల్లీకి పోతా, బరాబర్ నేను రోజు ఢిల్లీకి పోతా, ఢిల్లీకి పోయే వస్తా, వారంలో 2 రోజులు పోతా 3 రోజులు పోతా, నా మీద ఏడుస్తున్నారు, తప్పకుండా నేను పోయి వస్తా అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఢిల్లీకే పోతావు సార్, నువ్వు ఢిల్లీకే ముఖ్యమంత్రి అంటున్నావు, తెలంగాణకు ముఖ్యమంత్రి కానట్టున్నావు, ఢిల్లీకే ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నావు. ఏమంటున్నాడు, ఏది కావాలన్నా ఢిల్లీకి పోవాలి, అనుమతులు ఇచ్చేది అక్కడే, నేను ఢిల్లీకి పోతుంటే అర్రాస్ వాడుతున్నారు, బంగ్లా ఇచ్చిందే నెలకు 4 రోజులు ఉండాలని, రాజకీయాలలో కుర్చీ కోసం పోటీ ఉన్నది, వాళ్ళ మాటలు మీరు నమ్మితే ఆగమవుతారు, నేను అందరినీ సంతోష పెట్టలేను, నచ్చినా నచ్చకపోయినా హైటెక్ సిటీ కట్టి చంద్రబాబు నాయుడే. కాళేశ్వరం పైన ఖర్చు ఎక్కువ అవుతుంది, రూపాయి పెడితే 42 పైసలే వస్తున్నాయి, 4th సిటీని 4 బ్రదర్స్ సిటీ అంటారు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారినే. క్రీడా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆనిముత్యాలు వదిలిరు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏది కావాలన్నా ఢిల్లీకే పోవాలి అంటున్నాడు, ఏది కావాలన్నా ఢిల్లీకే పోవాలి, అనుమతులు ఇచ్చేది కూడా అక్కడనే. అట్లా అని చెప్పేసి నాకు తెలిసి నువ్వు పోయినన్ని సార్లు ఢిల్లీకి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పోయి ఉండడు, ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి తప్ప. పొద్దుగా లేస్తే ఢిల్లీకి కార్పొరేషన్ చైర్మన్ ఒకరికి ఇవ్వాలన్నా రా ఢిల్లీకి, రా ఢిల్లీకి పోయి కూర్చొని మాట్లాడుకొని పైరవీలు చేసుకొని రావాలి, ఇంకేమైనా వేయాలన్నా ఢిల్లీకి పోవాలి. ఈయన ఇంకొకటి చెప్పనా, ఢిల్లీకి పోయేది ఈ అనుమతులు ఇవన్నీ కాదు, ఏమన్నా చిట్చాట్ వ్యవహారాలు ఉంటాయి చూసినావా, ఈ చిట్చాట్లన్నీ ఢిల్లీకి పోయి చేస్తాడు ఈయన. ప్రెస్ మీడియా ముంగల మాట్లాడేటేమో హైదరాబాద్లో మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి చిట్చాట్ వ్యవహారాలు చేస్తాడు, అది లీకు ఇది లీకు, ఈ లీకుల వ్యవహారం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అనుమతులు ఇచ్చేవన్నీ అక్కడనే అంట. నేను ఢిల్లీకి పోతుంటే అర్రాసు వాడుతున్నారు, ఇప్పటిదాకా దాదాపు ఎన్నిసార్లు 52 సార్లు 55 సార్లు పోయిండు. బంగ్లా ఇచ్చిందే నెలకు 4 రోజులు ఉండాలని అంట. 4 రోజులు ఏం కర్మ సార్, నెలకు 4 రోజులు ఎందుకు, వారానికి 4 రోజులు అక్కడనే ఉండు, లేకపోతే మొత్తం అక్కడనే ఉండు. ఎట్లా హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా ఇక్కడ, మీ వాళ్ళగా హోమ్ మినిస్టర్ కూడా, సో వాళ్ళు చూసుకుంటారు, నో ప్రాబ్లం. మీ తమ్మునికి ఒక శాఖ, మీ అన్నకు ఒక శాఖ, ఇప్పుడు మీ దగ్గర ఎట్లా 4-5 శాఖలు ఉన్నాయి. ఏంది, ముఖ్యమంత్రి మీరు, హోంశాఖ మంత్రి మీరే, మున్సిపల్ శాఖ మంత్రి మీరే, విద్యాశాఖ మంత్రి మీరే, ఇంకా ఏవో చిన్న చిత్త శాఖలన్నీ కూడా మీ దగ్గర 4 ఉన్నాయి. హోంశాఖను ఏం చేయండి అంటే మీ ఇంటి వాళ్ళకి ఇచ్చేసారు హోంశాఖని, ఆమె బాగా పర్ఫెక్ట్గా లీడ్ చేస్తుందంట, బయట చర్చ కూడా ఉన్నది. ఇంకోటి ఏంది, మున్సిపల్ శాఖ మన తిరుపతి కన్నా లేకపోతే కొండలరెడ్డి అన్న కన్నా ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి ఇచ్చినాం అనుకో, వాళ్ళు బాగానే సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంకోటి విద్యాశాఖ కొండలన్నకి బాగా వసూలు చేసుకొస్తాడు, ఏమైనా వసూలు చేసుకొచ్చేటువంటి. సో అలాగనే ఇంకోటి ఏముంది, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ, ఇక అన్ని 4కి 4 ఇచ్చేసాం అనుకో, నువ్వు సీఎం, నువ్వు ఢిల్లీలో ఉన్నా నడుస్తుంది, బొంబాయిలోనే నడుస్తుంది, నువ్వు దునియాలో ఉన్నా నడుస్తుంది అప్పుడు. ఎందుకంటే ఈ శాఖలన్నీ వీళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి అద్భుతంగా ఇది పరిపాలన ముంగలు కోతుంటుంది, కావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కాబట్టి పెద్ద ఫరక్ పడదు. బంగ్లా ఇచ్చిందే అందుకంట నెలకు 4 రోజులు ఆడ ఉండాలంట. గతంలో నీ ఒక్కరికి ఏం బంగ్లా రేవంత్ రెడ్డి కోసం సపరేట్గా ఏం కట్టలే అట్లా, గతంలో కూడా ఆడ బంగ్లా ఉన్నది, గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులుగా చేసిరు, ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఇట్లా చేసిరు. నీ లెక్క వారానికి ఒకసారి ఎవ్వరు పోయిరాలే ఢిల్లీకి. పోనీ వాళ్ళకంటే ఏం అద్భుతంగా నువ్వు ప్రాజెక్టులు తెచ్చినావు, అద్భుతంగా అనుమతులు తెచ్చినావు, పోనీ ఇన్నిసార్లు వేయించినావు కదా ఢిల్లీకి, ఎన్ని రూపాయలు తెచ్చినావు సార్, నాకు తెలిసి ఇప్పటికి 50 సార్లు వేసుకుందామా అనండి యావరేజ్గా, 50 సార్లు నువ్వు వేయించినావు. ఒకసారి వేస్తే 3 కోట్లు ఖర్చు అవుతుంది, దగ్గర 150 కోట్ల రూపాయలు నువ్వు పోయి రావడానికి తిరుగులకే ఖర్చు పెట్టినావు, అటు ఇటుగా 150 రూపాయలు తెచ్చినావా ఢిల్లీకి వెళ్ళి, 150 కోట్లు రావడం పోవడం తిరుగులకు ఖర్చు పెట్టి 150 రూపాయలు తెచ్చినావా కొత్తగా అదనంగా, మనకు రావాల్సినటువంటి వాటా రూపాయి పట్టుకరాలే, పోవడం రావడం ఆడుకోయి ఛాయ్ సమోసాలు తిని ఆ పైసలు బొక్క. ఇంకా ఢిల్లీలో ఉన్నటువంటి దాని కరెంటు బిల్లు, దాని మెయింటెనెన్సు, అదన్నీ మనం కట్టేటువంటి పనులు, ఆ పైసలు బొక్క తప్ప ఇంకా ఉపయోగం లేదు వీళ్ళ వల్ల, ఉన్నదే దానికోసం అంట. మీరు నిజంగా మరి జనం సొమ్ము తినడానికే మంత్రులు అవుతా ఉన్నారా మరి ఈ లెక్కన? రాజకీయాల కుర్చీ కొట్లాట ఉన్నదంట, ఈయన మాట్లాడండు, ఆ బయటలో చూపిస్తాను మీకు. అప్పుడప్పుడు లెక్కలు వేస్తుంటారు, 1ఓసారి 2ఓసారి 3ఓసారి అరాజ్ పడినట్టు ఢిల్లీ పోయితాయి. అనుమతులు ఢిల్లీలో ఇచ్చేది ఉంటే ఏడిపోవాలి, నేను మీ హై రైజ్ పర్మిషన్ కి బెంగళూరు అనుకుంటా. ఎన్ని తెచ్చినావు సార్ అనుమతులు, ఎన్ని అనుమతులు తెచ్చినావు ఢిల్లీకి పోయి? ఇప్పటిదాకా తెచ్చేటువంటి అనుమతులు ఏందో ఒకసారి లిస్టు పెట్టు బయట, ఎన్ని అనుమతులు తెచ్చినావు, ఏం చేసినావు అనేది ఒక లిస్టు బయట పెట్టండి, చూస్తాం, మేము కూడా చూసి తరిస్తాం. ముచ్చట్లు చెప్పమంటే మస్తు చెప్తావు, ఎన్నిసార్లు పోయినావు, ఎన్ని తెచ్చినావు. ఇప్పుడే చెప్పినా 150 కోట్లు అటు ఇటుగా ఖర్చు పెట్టారు మీరు రావడానికి పోవడానికి జనం సొమ్ముని.
150 ఏమైనా తెచ్చిర్రా? కొత్త అనుమతులు ఏమైనా తెచ్చిర్రా? ఏం తెచ్చిరో చూపియండి, తెలంగాణ సమాజం ముందు పెట్టండి, అప్పుడు మాట్లాడొచ్చు. చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవునొచ్చు కాదనొచ్చు, ఉమ్. కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరా అంటే చంద్రబాబు నాయుడు కట్టి నేను చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడేమో హైటెక్ సిటీ కట్టి చంద్రబాబు నాయుడు అని చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు తెలుసా? ఇక ఒకసారి అది కూడా చూడండి. ఇక ఏడుగురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్ లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం వేళ్ళూనుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈ రోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది. అంటే సగం మంది అవునొచ్చు కాదనొచ్చు, కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరా అంటే చంద్రబాబు నాయుడు కట్టి నేను చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఇట్లా అసెంబ్లీలో ఒక మాట, ఈడ ఒక మాట, ఈడ ఇది మాట్లాడు 6 నెలలు అవుతుందో ఏమవుతలేదో, మళ్ళీ ఇప్పుడు ఇంకో మాట. మరి అదే అందుకే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి గజనీ ఉందా, ఏమైనా మర్చిపోతున్నాడా, అన్ని గుర్తుకుంటలేవా, ఏమైనా ప్రాబ్లం ఉందా చూపించుకోవాలి ఒకసారి.